రుణమాఫీపై పోరాడుతున్న రైతులపై రేవంత్ సర్కార్ నియంతృత్వ వైఖరి అవలంబిస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించిన రైతులపై కేసులు పెట్టడం కలకలం రేపుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ఆందోళనలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కేసులు పెడతామంటూ ముందస్తుగా రైతులను బెదిరిస్తున్నారు. తెగించి పోరాడుతున్న రైతులపై పెడుతున్న కేసులు ఎట్లా ఉన్నాయంటే 7 ఏళ్లు 2 ఏళ్లు శిక్షలు పడే సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్కార్ నిరంకుశ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరే లేట్ చేయొద్దు. సార్ ఇప్పుడు రైతులకు మాట ఎవరిస్తున్నారు, మాకు అష్యూరెన్స్ ఎవరిస్తారు సార్? రోడ్ మీద ఎవరిస్తారా? మంత్రి ఇవ్వడం లేదు, తలా ఒక మాట మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు. ఆఖరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందని డాన్స్ చేసేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏకంగా సభ పెట్టి డాన్స్ చేసేసిండు. అయిపోయింది. ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కు నువ్వు రాస్తావా, రాజీనామా నువ్వు చేస్తావా, మేం చేయాలి, మా నాయకులు చేయాలన్నా? ఒక సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చబద్దాలు మాట్లాడుతూ, నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతూ, నువ్వు చేసిన ప్రహసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం పచ్చి అబద్ధం అనే మాట. రాజీనామా చేయమని హరీష్ గారిని డిమాండ్ చేసినావు. నువ్వు చేస్తావా ఇప్పుడు, లేదా క్షమాపణలు చెప్తావా, చెంపలు వేసుకుంటావా?